ఆస్ట్రేలియా, యుఎస్ఏ, యుఏఈ అంతా తెలుగు ప్రేక్షకులు ఉన్నారు అక్కడంతా. ఇప్పుడు ఏమవుతుందంటే 2 చిన్న విభాగాలుగా చేసేవారికి మనకు బిజినెస్ రేంజ్ తగ్గుద్ది అనమాట. దానివల్ల ఇప్పటికే చిన్న సినిమాలను మనం కానీ ఒక శేఖర్ గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి. గతంలోనే చూసాము ఆందోళన తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో చాలా సందర్భాల్లో తెలంగాణ భాష విషయంలో కానీ సరిగ్గా వాడట్లేదు, తెలంగాణ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నారు, సినిమాలు వస్తున్నాయని అంటూ ఉద్యమం వచ్చింది. అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సినిమా మీద ఆ లాంగ్వేజ్ దాన్ని ఇంపోజ్ చేయటం కానీ లేదంటే ఆ కల్చర్ అవన్నింటినీ కూడా ఖచ్చితంగా ఉండాలి అనే నిబంధనలు ఉండటం ఆ విధంగా జరుగుతుందా? అట్లేముండదండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత తెలంగాణ సినిమాని ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఆ యాస ఆ భాషలో ఆ కల్చర్ని ప్రమోట్ చేసే విధం కోసమే చేస్తారు. అది చేసినప్పుడు డెఫినెట్గా తెలంగాణ సినిమా బతుకుతుంది, తెలంగాణ కళాకారులు బతుకుతారు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. తెలంగాణ రీజన్ నుంచి కూడా హీరోలు వస్తారు, మంచి మంచి డైరెక్టర్స్ వస్తారు, కాన్సెప్ట్లు వస్తాయి. ఇప్పుడంతా హీరో ఓరియంటెడ్ సినిమా కండి. స్టారు వారం రోజులు తర్వాత ఏముండదు, ఓడ్చుకు పెట్టుకుపోతుంది, దాంట్లో వాల్యూస్ ఉండవు. రేపు తెలంగాణ వస్తే చాలామంది కోరుకునేది, చాలామంది ఆశించేది ఏంటంటే ఒక యూరోపియన్ కంట్రీస్ లాగా ఒక థీమ్తో సినిమాలు వస్తాయి, ఒక కథాంశమే. అంటే 80s, 70s ఎట్లాంటి సినిమాలు వచ్చాయో తెలుగు సినిమాలు, ఎస్పెషల్లీ 60s, 70s, 80s వచ్చిన ఒక అద్భుతమైన సినిమాలు తెలంగాణ వచ్చిన తర్వాత వస్తాయి. వాటికి అన్లెస్ వాటికి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే, ఆ వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి వాటికి ట్యాక్స్ల ఎగ్జంప్షన్ ఇచ్చి, ఇప్పుడు మిథునం సినిమా చెప్పారు మీరు, మిథునం సినిమా తెలంగాణ వచ్చిన తర్వాత నాలాంటి వాడు ఏం కోరుకుంటాడంటే ట్యాక్స్ ఫ్రీ సినిమాగా దాన్ని రిలీజ్ చేయమని కోరుకుంటాడు. ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి. అట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే తెలుగు చిన్న సినిమాని, తెలంగాణ సినిమాని, తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేసే సినిమాని, తెలంగాణ కళాకారులు పనిచేసే సినిమాని, అట్లాగే విలువలు గల చిన్న సినిమాని ప్రోత్సహించడంలో తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ఏదైతే సాధ్యం అవుతుంది అనుకుంటారు. అంటే ఎట్లా సాధ్యం అంటే ఇక్కడ గవర్నమెంట్ డెసిషనేనండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు యునైటెడ్ స్టేట్లో అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ లేదంటే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో కానీ ఇటువంటిది ఎక్కడన్నా జరిగితే నిజంగా ఇక్కడ జరిగే అవకాశం ఉంది. భోజ్పూర్లో జరుగుతూ ఉంది, ఈరోజు హిందీ కర్ణాటకలో జరుగుతూ ఉంది. హిందీ సినిమా ప్యారల్గా భోజ్పూర్ నితీష్ మరాఠీ జరుగుతూ ఉంది. నితీష్ ఈ రోజు భోజ్పూర్ సినిమాని అక్కడ నిలబెట్టి కూర్చున్నాడు. ఏది భోజ్పూర్ సినిమా టోటల్ బడ్జెట్ 15 లక్షలతో సినిమా తీస్తే అది చాలా పెద్ద బడ్జెట్ సినిమా. ఈరోజు 6 కోట్లతో సినిమా తీస్తున్నారు, 8 కోట్లతో సినిమాలు తీస్తున్నారు. రెవెన్యూ పెరిగిపోయింది అక్కడ. కర్ణాటక ఎంత రెవెన్యూ పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఇప్పుడున్న స్టేట్లో అటువంటిది ఎందుకు సాధ్యపడట్లేదు? బేసికల్లీ ఏంటంటే ఇక్కడ 3 మినిస్టర్స్తో ఒక కమిటీ వేశారండి. ఆ రోజున గీతారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, సబితాయింద్ర రెడ్డి గారు 3 కూర్చున్నారు. అసలు చిన్న సినిమాని బతికించుకుంటాం అనేది చెయ్యాలి అనేది కామన్ ఎజెండా అండి, గవర్నమెంట్ కామన్ ఎజెండా అనుకున్నారు. దానికి 5 షోస్ వేసి మిడిల్ ఆఫ్ ది 2 షోస్ కంపల్సరీ చిన్న సినిమా ఆడిట్ చేయటం, అలాగే 16 వారాల పాటు మ్యాండేటరీగా చిన్న సినిమా ప్రతి థియేటర్లో ఆడిట్ చేయటం, అలాగే చిన్న సినిమాలకు సబ్సిడీలు ఇవ్వటం, అలాగే పెండింగ్ సబ్సిడీలు క్లియర్ చేయటం, ఇవన్నీ మొత్తం అనుకున్నారు. అనుకుని ఈ పొలిటికల్ స్టెబిలిటీ లేని పొజిషన్లో ఇట్లా గవర్నమెంట్లో మారటాలు, ఈ గొడవల నేపథ్యంలో దాన్ని పక్కన పెట్టేసి ఖచ్చితంగా చెప్పండి, పొలిటికల్ స్టెబిలిటీ కాదు, దాని వెనకాల మనుషులు ఉంటారు, దాన్ని ఆపే శక్తివంతులు ఉన్నారు, దాన్ని మేనేజ్ చేయగల శక్తివంతులు ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీ ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా మారిపోయింది. చిన్న సినిమాని కాపాడుకుంటాం అంటే ఒక కళాకారుడు, ఒక కవి కానీ రచయిత కానీ వస్తే అతను ఒక పెద్ద అంటే ప్రొడ్యూసర్ అనుకునే 5 ఆ 4 దగ్గరికి వెళ్ళి గేట్లు బయట గంటలు రోజుల తరబడి ఎదురు చూడాలి. ఆ పరిస్థితులు ఎప్పటికీ ఉన్నాయి. గౌరవం కళాకారులకి లేదు అన్నది ఇండస్ట్రీలో ఎంతమటుకు వాస్తవం? నటికుమార్ గారు సార్, వాస్తవంగా ఒక 2002 దాకా కొంత దాకా ఉంది సార్ వాల్యూస్. 2003 గౌరవం అక్కడి దాకా గౌరవం ఉంది సార్. 2003 తర్వాత నాకు తెలిసి ఈ రోజు దాకా ఓన్లీ ఈ సినిమా రిలీజ్ చేయాలన్నా, సినిమా వేయాలన్నా శ్రీధర్ గారికి తెలుసు, అందరికీ తెలిసిన విషయమే సార్. ఎందుకంటే కొన్ని మన సోదరులు కొన్ని చెప్పలేని పరిస్థితుల్లో కొన్ని ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను సినిమా నాది ఇచ్చినా థియేటర్ ఇవ్వకపోయినా ఏది చేసినా నేను నిర్మమటంగానే చెప్తా. వాస్తవంగా ఇక్కడ తెలంగాణ నుంచి అవ్వచ్చు, ఆంధ్ర నుంచి అవ్వచ్చు, ఇక్కడ దిల్ రాజు అవ్వచ్చు, అక్కడ సురేష్ బాబు అవ్వచ్చు, అక్కడ అల్లు అరవింద్ అవ్వచ్చు, 4-5 చేతుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ సినిమా థియేటర్స్ గుత్తాధిపత్యంలో ఉన్నాయనేది వాస్తవం. దాన్ని ఛాంబర్ని శాసిస్తున్నారు, కౌన్సిల్ని శాసిస్తున్నారు. ఈరోజు 3 మినిస్టర్స్ కమిటీ అంటారు. 3 మినిస్టర్స్ కమిటీతో నేను బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడి, అప్పుడు అందరితో మాట్లాడి క్లియర్ కట్గా చెప్పారు, టికెట్స్ ఇవ్వద్దు
ఆయన టికెట్ రేట్లు ఇవ్వద్దు అని రాసిన మరుక్షణం ఉదయం రాశారు, రాత్రి మారిపోయి మళ్ళీ మరుసటి రోజు టికెట్ల రేట్లు వచ్చాయి. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ మారడం. కానీ ఇప్పుడు రాష్ట్రం పడితే ఆ గుత్తాధిపత్యం పోయే అవకాశాలు అలా ఉన్నాయి. అదే ఈ ప్రభుత్వాన్ని శాసించగలిగిన వాళ్ళు, ఈ ప్రభుత్వాన్ని ఇచ్చేసిన వాళ్ళు రాబోయే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన, మేనేజ్ చేయగలిగిన ప్రయత్నం అయితే తప్పకుండా జరుగుతుంది. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దానికంటే తీవ్రంగా ప్రతిఘటన జరుగుతుంది. దానికంటే తీవ్రంగా ప్రతిఘటన జరుగుతుంది. ఆ ప్రతిఘటన ఎట్లుంటదంటే తెలుగు చిన్న సినిమాని, తెలంగాణ సినిమాని బతికించే విధంగా ఏంటంటే ఛాన్సెస్ మాకు 2 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ 2 గవర్నమెంట్లు వస్తున్నాయి. అంటే 2 గవర్నమెంట్లు అయ్యాయి అనుకుందాం. అంటే 2 గవర్నమెంట్లు అయితే ఇప్పుడు ఎలాగా వస్తుంది. ఇప్పుడు తమిళనాడులో జయలలిత గారు ఏం చేశారంటే తమిళ్లో సినిమా తీస్తే యూ సర్టిఫికేట్ వస్తే క్లియర్ అన్నారు, ఫ్రీ ట్యాక్స్ ఫ్రీ అన్నారు. ఎవరు చేయని తెలుగు అవ్వచ్చు, మరాఠీ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఏదైనా 30% ట్యాక్స్ అన్నారు. మీకు బొంబాయిలోకి వచ్చేటప్పుడు మరాఠీ సినిమా తీస్తే 12 లక్షలు సబ్సిడీ ఇస్తారు, ఆటోమేటిక్గా అక్కడ ట్యాక్స్ ఫ్రీ. కర్ణాటకలో ఒక శాసించారండి, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో గవర్నమెంట్ 2 కలిపి డబ్బింగ్ సినిమాకి డబ్బింగ్ చేయొద్దు, ఇక్కడ కన్నడ కళాకారులను మనం అభివృద్ధి చేయాలి, కన్నడ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు. అన్ని రాష్ట్రాల్లో అటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి కానీ మన దగ్గర లేదంటారు. మన దగ్గర లేకపోవడానికి కారణాలు ఒకటేనండి. 2003, 2004 దాకా చిన్న సినిమాలు ఆడేయండి, ఆడకుండా లేవు. 94, 93 150 రోజులు, 200 రోజులు, సంవత్సరాలు ఆడిన రోజులు ఉన్నాయండి. అలాంటిది ఏమైపోయిందంటే రెంట్లు పెరిగిపోయాయండి, సినిమా బడ్జెట్లు పెరిగిపోయాయండి. ఈరోజు తీసే సినిమా 10 కోట్ల తీసే సినిమా ఈరోజు 60 కోట్లు తీస్తున్నారు. 60 కోట్లు కలెక్షన్ చేస్తుందంటే పాపం ప్రజలు 60 కోట్లు కలెక్షన్ వస్తుందంటే రేపు 70 తీస్తున్నారు, 70 ఇస్తుందంటే 80 తీస్తున్నారు. అంటే రాను ఇండస్ట్రీ అనేది చిన్నదండి. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ శ్రీధర్ గారు చెప్పారు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఆస్ట్రేలియా అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన దాన్ని నిర్మాత డబ్బు చూస్తాడు, కళ్ళదనంటే ఎవరు చూడలేదండి. వాస్తవంగా హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, పిలిచి అడుగుతున్నారు ఏమండి ఇప్పుడు దాకా ఎంత అయింది సార్ అంటే 58 కోట్లు అయింది బాబు అంటే ఆహా అయితే ఇంకా మన బిజినెస్. మీరు చెప్తున్నారు రాష్ట్రం మళ్ళీ కొత్తగా వచ్చినా కానీ వీళ్ళ గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవటం, శంకర్ గారు చెప్పినట్టుగా ప్రతిఘటన వచ్చినా కానీ సాధ్యమవుతుందంట. 100% అవుతుంది. దాంట్లో దానికాడిగా చెప్తున్నా అది సాధ్యం కాలేదనుకోండి. అంటే ఇప్పుడు కాలేంది అప్పుడు ఎలా అవుతుంది? సింపుల్ అండి, ఈ అసమానతలు ఉన్నాయి కాబట్టి, ఈ దోపిడీ ఉంది కాబట్టి, వివక్ష ఉంది కాబట్టి, ఉద్యోగాల్లో కావచ్చు, నిధుల్లో కావచ్చు, నీళ్ళలో కావచ్చు, ఈ అణచివేత ఉంది కాబట్టి, ఇన్జస్టిస్ ఉంది కాబట్టి తెలంగాణ పోరాటం వచ్చింది. తెలంగాణ వచ్చే పరిణామం రేపు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా పోరాడి సాధించుకున్నారో రేపు తెలంగాణ సినిమాని, తెలంగాణ మంచి సినిమాని, తెలుగు మంచి సినిమాని పోరాడి సాధించుకునే దేశ వస్తుంది. ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. ఓకే, నిజంగా రాష్ట్రం కనుక విడిపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ పూర్తిగా బాగుపడుతుంది, ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బందులు లేదు అన్న దాంట్లో ఎంత మటుకు వాస్తవం ఉన్నదాన్ని చర్చలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.